మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా మొదటి రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ్యం, అవమానం. తప్పకుండా, ఎందుకంటే ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ సహజంగా కొత్త సంవత్సరం వస్తుందంటే ఎలా ఉంటుంది, గతం కంటే బాగుంటుందా లేదా అని ఆలోచిస్తుంటాం. కాబట్టి ఈ సంవత్సర ఫలితాలు మనం ప్రేక్షవారి దుఃసిద్ధాంత పంచాంగం ప్రకారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది. మేషరాశి వారికి చూస్తే కనుక ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. చాలా బాగుంది ఒక రకం, ఎందుకంటే గురుబలం బాగుంటుంది, లాభస్థానంలో శని బాగుంటున్నాడు. సహజంగా మనం ఎక్కువగా ఈ ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాల గురించి చెప్తుంటాం. కాబట్టి అదే ఎక్కువగా కర్మకారకుడైన శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే రాహు కేతువులు, వ్యయ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో కేతువు యోగిస్తున్నాడు. 34 దాకా రాశిలో గురు సంచారం వ్యవకారకుడు. మే 1వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు, ద్వితీయ స్థానంలో, వాక్ స్థానంలో. సో ఈ రకంగా చూసినప్పుడు మేషరాశి వారికి చక్కగా గురుబలం బాగుంటుంది మే తర్వాత. అలాగే ఆల్రెడీ లాభస్థానంలో సంవత్సరం అంతా శని భగవానుడు కర్మకారకుడు, మెయిన్ రోల్ హీరో, ఆయనే మంత్రి ఈ సంవత్సరానికి. ఆయన బలం కూడా చాలా బాగుంది. అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం. వీరికి ఆదాయం ఈ సంవత్సరం చూస్తే కనుక 8 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3 ఉంది. సో చాలా బాగుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది, ఉద్యోగస్తులకి? వీళ్ళకి చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా వీళ్ళకి సహజంగా ఆరోగ్యం బాగుంటుంది, ఎందుకంటే షష్టమ స్థానంలో కేతు సంచారం ఆరోగ్య భావంలో. కాబట్టి ముందు మనకి ఆరోగ్యమే మహాభాగ్యం, కాబట్టి ఫస్ట్ హెల్త్ ఈజ్ గుడ్, చాలా బాగుంది హెల్త్. తర్వాత ధనం, వీళ్ళకి ఏంటంటే ధనస్థానంలో మే నుంచి గురువు అంటేనే ధనకారకుడు, ఎక్స్పాండ్ చేస్తాడు ఏ భావన ఉంటే. అలాగే ధనస్థానంలో ఉన్నాడంటే ఆటోమేటిక్గా అనుకోని లాభాలు, ధనాదాయం చాలా బాగుంది. అంటే రుణాలు అవి తీర్చడం, ఇవన్నీ కూడా బాగుంటాయి వీళ్ళకి, ఎందుకంటే పంచమ సంతాన సౌఖ్యం గురుబలం వల్ల ఇవన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. పిల్లలకు కూడా, విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యార్థులకి మంచిగా ఉన్నత విద్య అవకాశాలు బాగున్నాయి. వ్యయ స్థానంలో రాహు సంచారం వల్ల ఎవరైనా ఫారెన్ వెళ్ళి చదవాలనుకుంటే, సీట్ల కోసం కానీ విదేశీలో చదవాలనుకున్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోవచ్చు, ఎవరైనా ఉంటే కనుక దే కెన్ ట్రై. వృత్తి వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపారస్తులు కూడా కర్మకారకుడైన శని భగవాన్ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. సో ఉద్యోగస్తులు డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి గతంలో ఆగిపోయినా ఉన్నా కూడా ఈ సంవత్సరం ఇటు గురుబలం, భాగ్యాధిపతి గురుబలం బాగుంది. అదేవిధంగా లాభస్థానంలో కర్మకార దశమ లాభాధిపతి లాభస్థానంలో సంచారం, అంటే కోరికలు నెరవేరుతాయి. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఉంటాం, అంటే ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఈ సంవత్సరంలో తీరటానికి చాలా బాగుంది, అనుకూలంగా ఉంది. అలాగే కోర్టు వివాదాలు, రుణ బాధలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి ఎందుకంటే షష్టమ భావంలో కేతు సంచారం చేయడం వలన రుణాలు ఉండవు. ఒకవేళ గతంలో ఏమైనా అప్పులు చేసి నాకు చక్కగా తీర్చేస్తారని చెప్పొచ్చు ఈసారి, అదొక మంచి విషయం ఈసారి. కాబట్టి రుణాలు ఉండవు, అప్పులు చేసే అవసరం రాకపోవచ్చు. రోగాలు కూడా అంత బాధించవు, ఆసుపత్రి ఖర్చులు కానీ అంత వెళ్ళేంత అవసరం కూడా ఈ సంవత్సరం లేదు వీళ్ళకి. ఒక రకంగా చూస్తే మేషరాశి వారికి చాలా బాగుంది. అలాగే మీడియా, కళారంగం, రాజకీయ నాయకులకి అది కూడా చాలా బాగుంది, ఎందుకంటే 11లో శని సంచారం, తృతీయ భావాధిపతి మిథున బుధుడు. కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఇది కూడా చాలా అనుకూలిస్తుంది. అంటే చుట్టుపక్కల వాళ్ళ సహాయ సహకారాలు లభించడం కానీ, తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభించడం, ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. అమ్మ, మేషరాశి వారు ఇంకా శుభ ఫలితాల కోసం ఏమేమి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సరం శని లాభస్థాన సంచారం చాలా అనుకూలం, ఎందుకంటే శని కానీ గురువు కానీ ఇద్దరు అనుకూలిస్తే జాతకంలో వాళ్ళకి ఇంకా మిగిలిన గ్రహాలు ఎంత బాధ పెట్టినా కూడా డామినేట్ చేస్తాయి ఈ గ్రహాలు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి అదృష్టం ఏంటంటే లాభస్థానంలో శని మొత్తం లాభస్థానంలో సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడు. మే 1 నుంచి ద్వితీయ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. సో ఇద్దరు కూడా చాలా బాగా యోగిస్తున్నారు, కాబట్టి చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది చెప్పవచ్చు. వీళ్ళ గురుబలం తోడవటం వల్ల కూడా సంతాన సౌఖ్యం, సుఖం, సంతోషం ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. కొంచెం రాహు సంచారం వ్యయ స్థానంలో ఉండడం, విదేశీ యోగాలు బాగుంటాయి, విదేశాలకు వెళ్ళడం, చదువులకి వాటి బాగుంటుంది, ఖర్చులు కూడా ఉంటాయి, సహజం కదా.
కాబట్టి ఖర్చులు కూడా కొంచెం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు మంచి అంటే ఇంకా బాగా ఫలితాలు రావాలి, బాగుండాలి అనుకుంటే కనుక చక్కగా శివారాధన చేసుకోవటం. సుబ్రహ్మణ్య స్వామి రాష్ట్రాధిపతి కుజుడు, ఈ సంవత్సరం ఆయనే రాజు కూడా. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. కుదిరినప్పుడల్లా కందుల్ని, మినుములు దానం చేయడం. ఎందుకంటే వ్యయ స్థానంలో రాహు కొంచెం ఖర్చులు పెంచే విధంగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన ప్రీతికరంగా చేసుకొని దుర్గా నామజపం చేసుకోవటం అది మంచి పరిహారం. అలాగే మీ జన్మ నక్షత్రం రోజు అంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషం కదా, ఎవరి మీ జన్మ నక్షత్రం ఈ నక్షత్రాలు 5 రోజు మనకి ఏడాదికి ఒకసారి నెలకోసారి జన్మ నక్షత్రం వస్తూ ఉంటుంది కదా, ఆ జన్మ నక్షత్రం రోజు మీ జాతక ప్రకారం వాళ్ళ ఎవరి జాతకం అని చూసుకుంటే ఏ దశ నడుస్తోంది ఆ దశానాడుకు సంబంధించిన జపం చేసుకోవటం అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదే దానం చేసుకుని ఆ గ్రహానికి సంబంధించి దానం చేసుకోవటం చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలమ్మా. సర్వేజన సుఖినో భవంతు.